నీ అనే తరతమ భేదాలు లేకుండా నిర్ణయం తీసుకోవాల్సింది పరిపాలనలో ఉన్నవాళ్ళు కాదా, రాజకీయ నాయకులు కాదా? ఎందుకు తీసుకోలేదు? ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదు? మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎందుకు స్పందించలేదు? సుమోటోగా తీసుకుని ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా తీసుకుని కేసు ఫైల్ చేస్తే తప్ప ఎందుకు ఎవరు ఇప్పటి వరకు నాయకులు ఎందుకు స్పందించలేదు? ఇంతకు ముందే పొన్నాల లక్ష్మయ్య గారు లాంటి వాళ్ళు మాట్లాడినట్టున్నారు వాళ్ళు శిక్షార్హులే అని. శిక్షార్హులే కాదు, ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద నించోబెట్టి ఏం చేయాలి? ఇంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడితే ఆ బిడ్డని కాలుతో తన్నేసినప్పుడు ఆ తల్లి తన పొత్తిళ్లలో అంటే అంత గలాట జరుగుతున్నప్పుడు కూడా తన బిడ్డని ఆ తల్లి అసలు వదలనకుండా గట్టిగా ఎంత గట్టిగా పట్టుకొని ఉంటుందో, అలాంటి గట్టిగా పట్టుకున్న బిడ్డ కూడా నేల మీద పడిపోయి నేల మీద పడిన బిడ్డని చూసైనా సరే కనికరించకుండా కాలుతో తన్నారు అని చెబుతుంటే ఆ కాలుతో తన్నిన బిడ్డ గోడ దాకా వెళ్ళి గుద్దుకొని చనిపోయింది అంటే అప్పటికప్పుడే ప్రాణం పోయిందా? 3 రోజుల తర్వాత ప్రాణం పోయిందా? స్పృహ కోల్పోయిందా? మొత్తానికైతే వీరందరి క్రూరత్వానికి బలైపోయింది ఆ బిడ్డ. ఆ బిడ్డ ప్రాణాలు ఎవరు వెనక్కి తీసుకురాలేరు. కానీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.